హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే దేవుని కృప వలన చాలా బాగున్నాం. ఈరోజు లంచ్ చూద్దామండి. జీరా వాటర్ అండి, హెల్తీ రెసిపీ అండి. అలానే వేడి వేడి అన్నం అండి, దాంట్లోకి సందువ కర్రీ చేశానండి, చాలా టేస్టీగా వచ్చిందండి. ఇంకా చుక్కకూర పప్పు, చింతపండు రసము, పెరుగు. నేను బయటికి వెళ్ళినప్పుడు కొబ్బరి బండం తాగానండి. అప్పుడు అందులో ఉండే లేత కొబ్బరి చాలా బాగుంటుందండి. నేను ఎప్పుడు వెళ్ళినా కొట్టించుకునే లేత కొబ్బరి తింటానండి. ఇంకా మా పాపకి ఇష్టమని మొక్కజొన్న పొత్తులు తీసుకున్నానండి, పొమగ్రనేట్ సీడ్స్ అండి. చివరిగా ఒక చిన్న మాట, మనము ఆత్మఫలాలు కలిగి ఉండాలి. మనం ఈరోజు ఏం కూర వండుకున్నామండి? సందువ కర్రీ. చేప నీటిలో ఉంటేనే బ్రతుకుతుంది. చేప నీటిలో నుండి బయటకు వచ్చేస్తే గిలగిలా కొట్టుకుని చనిపోతుంది. అలాగే మనం కూడా కొన్ని విలువల్లో ఉంటేనే జీవం ఉంటుంది. వాటిని వదిలేసామనుకోండి, జీవితం అల్లకల్లోలం అయిపోతుంది. అందుకే విలువలను కలిగి ఉండాలి. విలువలంటే ఏమనుకుంటున్నారు? అవేనండి ఆత్మఫలాలు. అవేంటంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయ, మంచితనం, విశ్వాసం, సాత్వికం మరియు సెల్ఫ్ కంట్రోల్. కాబట్టి చేప నీటిని వదిలితే చస్తుంది. మనిషి విలువలను వదిలితే జీవాన్ని వదిలినట్టే.